ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకైతే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సో సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీనరాశి వారికి సన్ రైజెస్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుందంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. వాళ్ళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే. దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్ పుట్టారో దాని ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశ, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుందంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. ఓకే మ్యామ్. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 దాకా పుట్టిన వాళ్ళందరినీ కూడా మనం మీన రాశిలోకి అనుకుంటే పిసిస్ అంటారు, వీళ్ళని పైసిస్ అని అంటారు. ఈ సన్సైన్ రీత్యా వీళ్ళ యొక్క ఫలితాలు ఈ తారీఖు అంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 మధ్య పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే, ఫస్ట్ స్టార్టింగ్ లో అసలు ఫస్ట్ హాఫ్ లో కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది. ఓకే. వీళ్ళకి ప్రశాంతత అనేది తక్కువ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి వీళ్ళు ప్రొఫెషన్గా ఉన్నారు అని అంటే ఉన్నారు కదా అనుకుంటారు, కానీ మానసిక ప్రశాంతత ఉండదు. సజ్జన సహకారం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. ఉంటాయి కానీ నామమాత్రంగా ఉంటాయి. సో ప్రొఫెషనల్గా, ఆ తర్వాత పీస్ ఆఫ్ మైండ్ విషయంలో, తర్వాత ట్రావెలింగ్ విషయంలో, అంటే ఊరికే ట్రావెల్ చేస్తూ ఉంటారు. షార్ట్ జర్నీలు ఎలా పెద్దవి కాదు, ఇప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక పని కోసం వెళ్తూ ఉంటారు, దానికోసం శ్రమ పడుతూ ఉంటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే దానివల్ల ఇమీడియట్గా లాభం రాకపోయినా మొత్తానికైతే శ్రమ అలా పడుతూ ముందుకెడతారు. లాభం అనేది వచ్చినా ఇమీడియట్గా రాకుండా కొంత లేటుగా వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ రకమైన ట్రావెల్స్ వల్ల, ఈ ఆశించిన స్థాయిలో ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా సోషల్ రిలేషన్స్లో ఇబ్బంది పడతారు. ఓకే. ఆ సోషల్ రిలేషన్స్ మనకు ఎదురైన పరిచయాలనే కాదు, సాంఘిక సంబంధాలు, తర్వాత భాగస్వామి వ్యవహారాలు. అంటే భాగస్వామి అంటే ఎవరు? ఇప్పుడు వీళ్ళు ఇలా కమ్యూనికేషన్ చేస్తున్నారు కదా, మిస్కమ్యూనికేషన్ అవుతుంది కదా, వీళ్ళు దేనికోసం అయితే ప్రయాణం చేసి ప్రొఫెషన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ విషయాల్లో ముఖ్యంగా ఎవరైతే వాళ్ళతో పార్ట్నర్స్ ఉంటారో
వాళ్ళతోనూ మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామితో కూడా, అంటే సమయానికి వీళ్ళు రియాక్ట్ కావట్లేదని కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళకి కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటుంది. అదొకటి. రెండోది వచ్చేప్పటికి ఈ టైంలోనే వీళ్ళకి ఏంటంటే దాచుకున్న డబ్బుల్ని కూడా ఏదో రకంగా వాళ్ళకి ఖర్చు చేసుకుంటూ పెట్టుబడి పెట్టుకుంటూ, అంటే దేని మీద పెట్టుబడి పెడితే అది రేపొద్దున ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనుకుంటూ కూడా కొన్నిసార్లు అనుకోకుండా మోసానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ పెట్టేటప్పుడు జాగ్రత్త పడాలి. ముఖ్యంగా రేపు ఏప్రిల్ దాకా పెడుతున్న టైంలో ఈ ఖర్చుల విషయంలో ఒకటి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒకటి, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఎవరికైనా వాగ్దానాలు చేసేప్పుడు జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులే కదా అనుకుని వాగ్దానం చేసినా అది ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. తర్వాత రావాల్సిన ఆదాయం విషయం కూడా కొంత పెండింగ్లో ఉండడం, అవతల వాళ్ళు నీకెందుకు నేను చేస్తానంటారు కానీ అది కొంత పెండింగ్లో పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తి బాగానే ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల సహకారం ఉంటుంది చూసావా, అంటే ఆకస్మిక కనబడిన శత్రువులు అంటారు కదా, రహస్య శత్రువులు, వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు శత్రువులని మనమే అనుకో, వాళ్ళు మామూలుగానే ఉన్నారని అనుకుంటారు కానీ అది కాదు అది. కాబట్టి ఆ విషయంలో ఒకటి జాగ్రత్త తీసుకుంటే తండ్రి యొక్క హెల్త్ విషయంలో వీళ్ళు శ్రద్ధ చూపించాలి. వాళ్ళ పెద్దల విషయం, వాళ్ళ తండ్రి విషయంలో, తండ్రి సమానులు ఎవరున్నా వాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మిడిల్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇక్కడి నుంచి దాదాపు అక్టోబర్ దాకా, అంటే ఎప్పుడు నీకు రేపు మే నుంచి అక్టోబర్ మధ్య దాకా పెడుతున్న టైంలో ముఖ్యంగా ఏదైనా వాహనాల విషయంలో, వాహనాలు నడిపేటప్పుడు కానీ, లేకపోతే వాహనాల కొనుగోలు విషయంలో కానీ, వాటి విషయంలో కొంత జాగ్రత్త. కుటుంబ వాతావరణం, వాహనాలు, తర్వాత కొత్త పని ఏదైనా చేద్దాం అనుకుంటే అవన్నీ వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. డివోషనల్ రిలేషన్ విషయంలో కానీ, అంటే పెద్ద స్థాయిలో వీళ్ళకి అంత బెనిఫిట్ అనేది రాపోయినా న్యూట్రలైజేషన్లో ఉంటుంది ప్రస్తుత టైంలో. ప్రొఫెషనల్గా మాత్రం పడిన కష్టానికి గౌరవం అయితే వస్తుంది, తగినంత ఆదాయ విషయంలో అయితే కొంత పెండింగ్లో ఉంటుంది ఆ విషయం కూడా. తర్వాత ఆకస్మికమైన కలహాలు, అనవసరమైన విమర్శలకి వీలైనంత దూరంగా ఉండాలి మొట్టమొదట. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఊహించరు అనమాట ఇలాంటి విమర్శ వాళ్ళ మీదకి వస్తుంది అనేసి. కాబట్టి వీలైనంత వరకు అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా వీలైనంత వరకు శ్రీదత్త శరణమమ్మ చేసుకుంటూ, తర్వాత స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ, తర్వాత అందరూ మనవాళ్లే కదా అని నమ్మి ముందుకెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళు వెళ్ళినట్లయితే సమస్య ఉండదు. ఈ రెండింటికి మాత్రం దాదాపుగా లాస్ట్ 2 monthsకి కూడా రాబోయే టైంలో వీళ్ళకి అప్పుడు సంతానం సహకరిస్తారు, ఆలోచనలు బాగుంటాయి, అప్పుడు వీళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడాలు లాంటివి ఉంటాయి. తర్వాత ఏంటంటే వీళ్ళ సలహా కోసం అందరూ వీళ్ళని సంప్రదిస్తారు, క్రియేటివిటీ పెరుగుతుంది, మంచి క్రియేటివిటీగా అప్పుడు కొత్త ప్లాన్స్ చేస్తారు. అంటే ఇప్పటిదాకా ఆలోచనలోనే ఉంటారు, ఆలోచనలు ఎగ్జిక్యూట్ చేయడం వేరు, ఆలోచనలు ఉండడం వేరు. ఇవి వాటికి అప్పుడు టైం వస్తుంది అనమాట వాళ్ళకి, ఇలా చేస్తే బాగుంటుంది కదా, అప్పుడు చేతిలో డబ్బులు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఉంటాయి. కొంతమందికి అయితే తండ్రి తాలూకు ధనం ఏదైనా రావాల్సింది ఏదైనా ఉన్నా, అంటే తండ్రి వైపు నుంచి పోనీ ఫైనాన్షియల్ బెనిఫిట్ అనుకుందాం, అలాంటిది, లేకపోతే విద్యార్థులు విద్యాపరమైన హైయర్ ఎడ్యుకేషన్ కానీ, కొత్త విషయాలు సేకరణకు సంబంధించి కానీ, ఇలాంటి వాటికి ఉంటుంది. కానీ మెయిన్గా ఏంటంటే వీళ్ళు కూడా ఒక విషయాన్ని మాత్రం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోట్లాడి అంటే వీళ్ళ దృష్టిలో ఇంత రావాలి, ఇంత లాభం అనుకుంటారు. కానీ ఆ రావలసిన లాభం విషయంలో వీళ్ళు ఆశించిన స్థాయిలో కాకుండా అది తక్కువ వస్తున్నప్పుడు దాని విషయంలో ఘర్షణ పడడం వల్ల గౌరవం తగ్గుతుంది. కాబట్టి ఏ రకమైన వచ్చిన దాంతో ప్రస్తుత పరిస్థితిలో సంతృప్తి చెందుతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితిలో ఉండాలి. కానీ లేకపోతే అది కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్న రీత్యా లాభాల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ స్వార్థానికి గురి కాకుండా ముందుకెళ్ళడం ఒకటి చేయాలి. తర్వాత ఇయర్ ఎండింగ్ టైం కూడా వీళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, వ్యక్తుల సహకారం పెరుగుతుంది. కానీ ఏది ఏమైనప్పుడు మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. ఆరోగ్యం అంటే వ్యక్తికి శారీరక ఆరోగ్యమే ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా ఆరోగ్యమే. మానసికంగా ఒకటి చూడాలి, వ్యక్తుల సహకారం అనేది ఏర్పడుతుంది. తర్వాత సజ్జన సహకారం ఏర్పడ్డా వాళ్ళు ఇంకా కోఆపరేట్ చేస్తే బాగుండే అన్నది వీళ్ళ మనసులో ఉంటుంది. అంటే ఇంకొంచెం వాళ్ళు చేస్తుంటే ఇంకా బాగా చేసేవాడిని, అది చేస్తుంటే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, దాన్ని ఒకటి చేసుకోవాలి. తర్వాత జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అపార్థాలకు అవకాశం లేకుండా ముందుకు వెళ్ళాలి. ప్రొఫెషనల్గా కూడా కొంత బాగా స్ట్రగుల్ అయితే తప్ప, అంటే పై అధికారులు వీళ్ళకి చేస్తామంటారు కానీ అది అలాగా పెండింగ్లో పెడుతూ ఉంటుంది. మొత్తానికి వస్తుంది కానీ కొంత టైం పడుతుంది అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి. ముఖ్యంగా మీ పనుల మీద మాత్రమే మీరు శ్రద్ధ పెట్టుకొని ఇతరుల విషయాల్లో శ్రద్ధ తక్కువగా ఉండడం బట్టి
ఆ రిలేషన్స్ దెబ్బతింటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, సాంఘిక సంబంధాలు కావచ్చు, వృత్తి కావచ్చు. అంటే మీరు మీ పర్సనల్ వృత్తిని డెవలప్ చేసుకోవడం కొరకు అలా అనిపించవచ్చు అవతల వాళ్ళకి. కాబట్టి దాని మీద ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి అభిప్రాయ భేదాలు ఏర్పడవు. ఫస్ట్ హాఫ్లో ఇదంతా మే దాకా. మే తర్వాత నుంచి ఏంటంటే అసలు చాలా చక్కగా మీరు ఏదైనా చేద్దాం అనుకున్న విషయాల్లో ఎక్కువ స్పిరిచువాలిటీ మీద మీరు తీసుకునే నిర్ణయాలు, డివోషనల్ వేలో మీ థింకింగ్ కానీ, లేకపోతే దాంతోపాటుగా అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఫస్ట్ హాఫ్లోనేమో ఎక్కువ ఫోకస్ దేని మీద ఉంటుందంటే వీళ్ళకి డివోషనల్ రిలేటెడ్గా ఆలోచనలు ఉంటాయి, అలాగే స్పిరిచువాలిటీ గురించి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. వాటికి సంబంధించిన వాటిల్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ తర్వాత అది కొంతవరకు సెట్ అయ్యి మీరు అనుకున్నట్టుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రొఫెషనల్గా మాత్రం అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అయితే చేయాలి. ఓకే మ్యామ్. సో ఓవరాల్గా 2025లో సో లేడీస్ పరంగా, అలాగే విద్యార్థులకి, ఉద్యోగ పరంగా, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, సో రైతులకి, సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పొలిటీషియన్స్కి ఓవరాల్గా ఎట్లా ఉంటుంది? విద్యార్థులకి, వ్యాపారస్తులకి, స్త్రీలకి, ఈ యొక్క కళాకారులకి, వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్. Definitely. ఓకే. వీళ్ళకి వ్యవసాయం, అలాగే రాజకీయం, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ అనుకూలంగా ఉంటుంది. ఓకే మ్యామ్. సో చాలా క్లియర్ కట్గా, నీట్గా సైన్స్ ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుంది అనేసి ద్వాదశ రాశులకు సంబంధించి ఓవరాల్గా ఇయర్ మొత్తంలో సో ఎట్లా ఉంటుంది, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి దేవతారాధన చేస్తే మంచిది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.